గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చాలా అరాచకాల గురించి, అదేవిధంగా చాలా అరెస్టుల గురించి, అదేవిధంగా పోలీసులు చేస్తున్నటువంటి వేధింపుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ చర్చ ఆగడం లేదు. కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా యాక్టివిస్టులకు సంబంధించి, మరికొన్ని సందర్భాల్లో అమాయకులైనటువంటి వాళ్ళను అరెస్ట్ చేసిన దాని గురించి, ఇంకొన్ని సందర్భాల్లో రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టినటువంటి అంశాలు, ఇవన్నిటి మీద చాలా సందర్భాల్లో పోలీసులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల పేర్లు వస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడ కేంద్రంగా గాదె సాయికృష్ణ కేసుకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ 3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక కేసుకు సంబంధించినటువంటి పెద్ద ఇష్యూ జరుగుతుంది. అదే ప్రశ్న రావణ్కు సంబంధించినటువంటి ఒక కేసు. ఎవరి ప్రశ్న రావణ్? ప్రశ్న రావణ్ అసలు పేరు ఏంటిది? ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన అరెస్ట్ వెనుకున్నటువంటి కారణాలు ఏంటివి? నిజంగానే ఇవి అరెస్టులు మాత్రమేనా, లేకుంటే ఈ అరెస్టులు వెనకాల రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా అనేటువంటి దాని గురించి ఈ వీడియోలో చర్చిద్దాం. ప్రశ్న రావణ్కు సంబంధించినటువంటి కేసు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను, అదేవిధంగా పాలిటిక్స్ బిహైండ్ దిస్ అరెస్ట్ అనేటువంటిది కూడా ఈ వీడియోలో పూర్తిగా చర్చిద్దాం. నా పేరు ఇస్మాయిల్, మీరు చూస్తున్నారు సాక్షి టీవీ. ప్రశ్న: నేను ప్రశ్నిస్తాను అని వచ్చినటువంటి ఒక పొలిటికల్ పార్టీని గత కొద్ది రోజుల నుంచి తన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కథ ఇది. అతని పేరు రావణ్. ప్రశ్న రావణ్ అని అతను యూట్యూబ్లో చాలా ఫేమస్. చాలా కాలం నుంచి అతను చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కేవలం ప్రశ్నిస్తానని వచ్చినటువంటి జనసేనని మాత్రమే కాదు, చాలా పొలిటికల్ పార్టీస్ని, చాలా నాయకుల్ని కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు. తన ప్రశ్న అనేటువంటి వేదిక ద్వారా చాలా వీడియోలు కూడా ఆయన చేస్తున్నాడు. అయితే 3 రోజుల క్రితం అతన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా పిఠాపురం నుంచి వచ్చినటువంటి పోలీసులు కొద్ది రోజుల క్రితం ఏలూరులో జరిగినటువంటి ఒక ప్రోగ్రాంలో ప్రశ్న రావణ్ మాట్లాడినటువంటి ఏదైతే సందర్భం ఉందో, ఆ విషయాలు ఉన్నాయో అవి పూర్తిగా కేసు కట్టడానికి అర్హమైనవని ఆయన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లి కేసు కట్టినటువంటి అంశం. సో అసలు ఆ ప్రోగ్రామ్ ఏంటిది అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ న్యాయవాది అయినటువంటి జడ శ్రావణ్ పెట్టినటువంటి ఒక పొలిటికల్ ప్రోగ్రామ్కి సంబంధించి, ముఖ్యంగా ఒక సామాజికమైనటువంటి ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి అంశంలో అక్కడికి ప్రశ్న రావణ్ వెళ్ళి మాట్లాడడం జరిగింది. ప్రశ్న రావణ్ మాట్లాడినటువంటి అంశాలు ఇక్కడ వివాదాస్పదంగా ఉన్నాయి అనేటువంటిది కేసుకు సంబంధించిన అంశం కాబట్టి నేను ఆ వీడియోను ఇక్కడ మీకు ప్రజెంట్ చేయట్లేదు. బట్ ఆయన కొన్ని చెప్పినటువంటి అంశాలను ఇక్కడ చెప్తాను. ముఖ్యంగా ప్రశ్న రావణ్ అక్కడికి వెళ్ళిన తర్వాత జడ శ్రావణ్ గురించి ఒక 2 అంశాలు చెప్పారు. ఒకటి, నేను క్రిస్టియన్ని కాదు. ప్రశ్న రావణ్ అసలు పేరు ఏంటిదంటే బచ్చలకూరి జోసెఫ్. ఫాదర్ నేమ్ ఈజ్ చిన్న డానియల్. ఇది పోలీస్ ఎఫ్ఐఆర్లో వచ్చినటువంటి పేరు. కానీ ప్రశ్న రావణ్ తాను క్రిస్టియన్ కాదు అనేటువంటిది ఆ రోజు సమావేశంలో చెప్పినటువంటి మాట. సో ప్రశ్న రావణ్ దళిత్ కూడా కాదు అనేటువంటిది కూడా ఆ రోజు మీటింగ్లో చెప్పినటువంటి అంశం. ఎందుకు ఇది చెప్తున్నాను అనంటే, ప్రశ్న రావణ్ అరెస్టు అయిన తర్వాత జరుగుతున్నటువంటి పొలిటికల్ బిహైండ్ అనేటువంటిది అర్థం చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో ప్రశ్న రావణ్ పవన్ కళ్యాణ్ గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులను ఏ విధంగా చెప్పుతో కొడతాను, అదేవిధంగా ఏ విధంగా వాళ్ళను దుర్భాషలాడారు అనేటువంటిది యాజ్ ఇట్ ఈజ్గా ఆ స్టేజ్ మీద, ఆ రోజు ఏలూరులో జరిగినటువంటి కార్యక్రమం స్టేజ్ మీద ఆయన అది పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి విధానంలోనే చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న రావణ్కి సంబంధించినటువంటి న్యాయవాదులు, ఆయన తరపునటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రశ్న రావణ్ ఏవైతే కొన్ని క్వశ్చన్స్ రేస్ చేశారో వాటి ఆధారంగా ఈ కేసు పెట్టారు అనేటువంటిది పోలీసులు, అదేవిధంగా చాలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కానీ ఈ కేసు పెట్టడం వరకు ఉంటే పోలీసులకు సంబంధించి, లేకుంటే అధికార పక్షానికి సంబంధించి పెద్దగా క్వశ్చన్ చేయాల్సినటువంటి పని లేదు. ఎవరికైనా సంబంధించినటువంటి నా మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎవరికైనా ఉంది, అది పెట్టాలి కూడా. దానికి ఒకవేళ నా మనోభావాలు దెబ్బతిన్నాయని నేను భావిస్తే ఎవరి మీదైనా కేసు పెట్టేటువంటి అవకాశం ఉంది. కానీ కేసు పెట్టిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా ఉన్నాయనేటువంటిదే ఈ మొత్తం వివాదానికి సంబంధించి, లేకుంటే జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఒక పెద్ద హెచ్చరికగా మనం చూడాలి. సో ప్రశ్న రావణ్ మీద కొంతమంది కేసులు పెట్టారు. పిఠాపురం సంబంధించినటువంటి కేసు. ఆ కేసు పెట్టిన వెంటనే, కేసు రిజిస్టర్ అయినటువంటి వెంటనే ఆ కేసుకు సంబంధించినటువంటి సమాచారము ఎవరైతే ప్రశ్న రావణ్ ఉన్నాడో అతనికి తెలియకంటే ముందే ఆంధ్రప్రదేశ్ నుంచి, పిఠాపురం నుంచి వాయు వేగంతో పోలీసులు వచ్చి ప్రశ్న రావణ్ని హైదరాబాద్లో అదుపులోకి తీసుకొని అంతే ఫాస్ట్గా ఇక్కడ నుంచి పిఠాపురం తీసుకెళ్లారు. పిఠాపురం తీసుకెళ్ళి అతన్ని పూర్తిగా క్వశ్చన్ చేశారు. ఆ తర్వాత కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేశారు. ఎందుకంటే 24 గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పటికే గాదె సాయికృష్ణ అనేటువంటి కేసు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మెడకు చుట్టుకుంది. గాదె సాయికృష్ణను హత్య చేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏదైతే అందరి ముందట డే లైట్లో అరెస్ట్ చేసినటువంటి ప్రశ్న రావణ్ను ఖచ్చితంగా అక్కడ తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇక్కడ
రావణ్ తరపున ఎవరైతే జడశ్రవణ్ ఉన్నారో ఆయన వాదనలు వినిపించడం జరిగింది. ఇక్కడ పిఠాపురం పోలీస్ స్టేషన్కి సంబంధించిన పిఠాపురం కోర్టులో. సో కోర్టు ఏం చెప్పింది, ఈ కేసులో రిమాండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పింది. అంటే అరెస్ట్ చేసి ఇందులో రిమాండ్కు పంపించాల్సినటువంటి అవసరం లేదు, కేసు నార్మల్గా విచారించవచ్చు, అతన్ని అదుపులో తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్కు పంపించాల్సినటువంటి అవసరం లేదని కోర్టు తేల్చేసింది. సో పోలీసులు చేసినటువంటి ఈ పెద్ద ఎక్సర్సైజ్ మొత్తం ఏమైంది, అరెస్ట్ చేయడం. ఒక నోటీస్ వచ్చి మీ మీద కేసు ఉంది, మీరు విచారణకు రండి అంటే ప్రశ్నారావణ్ విచారణకు వచ్చేవాడు, విచారణకు హాజరయ్యేవాడు, అతను వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడు. కానీ ఒక ఉగ్రవాది పారిపోతున్నటువంటి ఉగ్రవాదిని పట్టుకోవాలని, లేకుంటే ఒక అంతర్రాష్ట్ర గజ దొంగను పట్టుకోవాలని, లేదంటే ఇంకేదో కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచేసుకొని పారిపోతున్నారు విదేశాలైనటువంటి వ్యక్తిని పట్టుకునేటువంటి విధంగా ఈ మొత్తం సినిమా అనేటువంటిది క్రియేట్ అయింది. ఆ తర్వాత కోర్టు ఒక విధంగా పోలీసులు చేసినటువంటి ఈ మొత్తం హంగామా మీద ఒక క్వశ్చన్ మార్క్ వేసింది. ఆ తర్వాత ప్రశ్నారావణ్ను పంపించేసేటువంటి విధంగా రిమాండ్ అవసరం లేదని చాలా క్లియర్గా చెప్పింది. అతను బయటకు వచ్చేశాడు. పోలీసులు అహం దెబ్బతింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఉన్నారో, ఎవరి మీదైతే ఆయన కామెంట్ చేశారో ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నాయకులవి అహం డెఫినెట్గా దెబ్బతింటుంది. సో ఆ తర్వాత ఏం జరిగింది, 2025కు సంబంధించినటువంటి ఒక కేసును బయటకు తీసి సర్పవరం పోలీసులు డైరెక్ట్ వచ్చేసి, పోలీసులు మనం చూస్తాం కదా కోర్టు నుంచి బయటికి రాగానే క్యాచ్ ఇవ్వమని అతన్ని క్యాచ్ చేసుకుని మళ్ళీ ఇంకొక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ కూడా మళ్ళీ అతన్ని ప్రశ్నారావణ్ని విచారించారు. ఆ తర్వాత ఏం జరిగింది, మళ్ళీ కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు మళ్ళీ రిమాండ్ అవసరం లేదు అని చెప్పింది. 2 సార్లు కోర్టు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇతనికి రిమాండ్ అవసరం లేదు అని చెప్పింది. మీరు చూడండి, చాలా అంటే కేసుకు సంబంధించినటువంటివి లేకుంటే లీగల్ ఇష్యూస్ని ఇందులో పూర్తిగా మీరు వెతికితే ఎక్కడ అయితే అధికారంలో ఉన్నటువంటి ఒక పక్షము సంబంధించినటువంటి వ్యక్తులు పెట్టినటువంటి కేసు, ఆ కేసు మీద అధికారంలో ఉన్నటువంటి పోలీసులు అతన్ని ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పిఠాపురం తీసుకెళ్తారు. పిఠాపురంలో అతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టు అతనికి రిమాండ్ అవసరం లేదని చెప్పింది. 2వ రోజు ఇంకొక కోర్టులోకి తీసుకెళ్తారు. ఆ కోర్టు కూడా అతనికి రిమాండ్ అవసరం లేదని చెప్పింది. ఆ తర్వాత ఏం చేస్తారు, కనీసం అప్పటికైనా ఎవరైతే ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఉన్నారో, ఇప్పటికే ఇది పూర్తిగా ప్రజల ముందు ఒక విధంగా చూసుకుంటే పరువు పోయేటువంటి సిచ్యువేషన్ వచ్చింది అనేటువంటి అర్థం చేసుకోవాలి. కానీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు చాలా సందర్భాల్లో ఏం జరుగుతుంది అని అంటే, తాము చేస్తున్నటువంటి తప్పు అనేటువంటిది వాళ్ళకు కనబడదు. సో మళ్ళీ ఏం జరిగిందంటే, ఇంకొక కేసు ఎక్కడ మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఇనుగుదురు అనేటువంటి పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఒక కేసుని తీసుకొచ్చి మళ్ళీ, సో ఇప్పుడు సీన్ పిఠాపురం నుంచి సర్పవరం నుంచి మనం డైరెక్ట్గా మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి ఇనుగుదురు పోలీస్ స్టేషన్కి సీన్ మారింది. ఇక్కడ జరిగినటువంటి హైడ్రామా చూద్దాం. సో ఒకటే సందర్భంలో పిఠాపురంలో పెట్టినటువంటి కేసే ఇక్కడ కూడా మనోభావాలు దెబ్బతిన్నటువంటి కేసు ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది. అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అధికార పక్షానికి సంబంధించి అంటే కూటమిలో ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి, పోలీస్ స్టేషన్లో పోలీసులను నెట్టేసి, పోలీసులను ఒక విధంగా తోసేసి, పోలీస్ స్టేషన్లోకి చొరబడి తమ చేతికి దొరికితే ప్రశ్నారావణ్ని చీల్చి చెండాలనేటువంటి ఒక పెద్ద దాడి చేశారు. ఆ విజువల్స్ మీరు చూస్తే అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది. ఎక్కడైనా ప్రతిపక్షాలు, ప్రభుత్వము, అదేవిధంగా పోలీసులు కలిసిపోయారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి టైంలో పోలీసుల మీద నమ్మకం లేకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయొచ్చు. అది కూడా యాక్సెప్టబుల్ కాదు. మళ్ళీ చెప్తున్నాడు, ప్రతిపక్షాలు కూడా పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి చేయడం అనేటువంటిది యాక్సెప్టబుల్ కాదు. కానీ అధికార పక్షంలో ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ను నడుపుతున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదే పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళ ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాల మేరకు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం, పోలీసుల మీద దాడి చేయడం అంటే కోర్టులు చట్టాల మీద నమ్మకం లేదు మాకు, డైరెక్ట్గా మాకు ఇచ్చేస్తే మేము అతన్ని పూర్తిగా అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, చంపేస్తాం అనేటువంటి విధంగా దాడులు చేయడం అనేటువంటిది ఇది ఒక కొత్త సినారియో. ఆంధ్రప్రదేశ్లో ఒక విజువల్ మీరు చూస్తే అర్థమవుతుంది. ఈ ఇనుగదురు అనేటువంటి పోలీస్ స్టేషన్ మీద చేసినటువంటి దాడి క్రమాన్ని చూస్తే అర్థమవుతుంది ఇంటెన్షన్స్ ఏంటివి అన్నట్టు. నిజంగానే ఎవరైతే రావణ్ ఉన్నారో, ప్రశ్న అనేటువంటి వేదిక నుంచి మాట్లాడే రావణ్ ఉన్నారో, అతను తప్పు చేస్తే కోర్టులు అతన్ని జైల్లో పెట్టండి, ఇతనికి బెయిల్ ఇవ్వద్దు, ఇతన్ని రిమాండ్కి పంపాలని కోర్టే చెబుతుంది. చట్టం ఉంది దానికి. చట్టానికి లోబడే ప్రతి ఒక్కరు ఉండాల్సింది. చట్టానికి అతీతంగా ఎవరు వ్యవహరించలేరు అనేటువంటిది వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో డైరెక్ట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో, జరుగుతున్నటువంటి ఈ మొత్తం అంశాలు ఏవైతే ఉన్నాయో, దీన్ని పూర్తిగా ఒక బిగ్ పిక్చర్లో చూస్తే కేసు తీవ్రత ఎంత, ఆ కేసు కోసము పోలీసులు అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకుంది, ఇవన్నీ కూడా అర్థమవుతాయి. ఇక రెండో వైపు, ఈ కేసులు ఎందుకు ఇంత సడన్గా వచ్చాయి అనేటువంటిది మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఇంకొక జర్నలిస్ట్ కేవీఆర్ను కూడా అక్కడ
పార్వతీపురానికి సంబంధించినటువంటి పోలీసులు వచ్చి అతన్ని పూర్తిగా ఇంట్లో నుంచి అరెస్ట్ చేసి వాళ్ళ భార్య పూర్తిగా ప్రతిఘటించినా ఆమె మీద ఒక దౌర్జన్యం లాంటివి చేసి అక్కడ ఉన్నటువంటి కేవీఆర్ అనేటువంటి జర్నలిస్ట్ని ఎత్తుకెళ్ళడం జరిగింది. వాళ్ళ భార్య దీనికి ఒక కేసు కూడా పెట్టడం జరిగింది. తన పట్ల ఏ విధంగా దురుసుగా అమర్యాదగా ప్రవర్తించారు దాని మీద కేవీఆర్ సత్యమని కూడా ఒక పోలీస్ కేసు ఇక్కడ తెలంగాణలో పెట్టడం జరిగింది. సో జరుగుతున్నటువంటి పరిణామాలను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పోలీసులు ఎంత వేగంగా పనిచేస్తున్నారు, ఎంత స్పీడ్గా వచ్చి పనిచేశారు, దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏముంది అనేటువంటిది మనం వెతికితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక కేసు ఇంకొక కేసు, ఆ 2 కేసులు ఏంటంటే విజయవాడ కేంద్రంగా గాదె సాయికృష్ణ అనేటువంటి వ్యక్తిని మాయం చేశారు, అతన్ని పూర్తిగా బూడిదిచ్చేశారు, హత్య చేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఒక సిఐని అరెస్ట్ చేశారు. సిఐ బాస్ ఎవరు అనేటువంటిది ఇప్పటి వరకు బయటికి రాకుండా పెద్ద ఎత్తున తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేస్తున్నాడు. సిఐ నాగరాజును సిపి కాపాడుతున్నాడు, సిపిని డీజీపీ కాపాడుతున్నాడు, డీజీపీని చంద్రబాబు కాపాడుతున్నాడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. సో ఈ కేసు పరిధి చాలా పెద్దగా ఉంది అనేటువంటి చెప్తున్నారు. ఇది మాత్రమే కాదు, ఇంకొక కేసు ఉంది. క్రాంతి కుమార్ అనేటువంటి ఒక యువకుడు పోలీసుల వేధింపులు భరించలేక మరణ వాంగ్మూలంలాగా ఒక సెల్ఫీ వీడియో తీసి ఆ వీడియోలో నేను సిఐ నాగరాజు వేధింపులు భరించలేక విజయవాడ పోలీసులు కృష్ణలంక పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి లైవ్లో ఒక వీడియో రికార్డ్ చేసి పురుగుల మందుకు సంబంధించినటువంటి గుళికలు మింగేసి ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళ తండ్రి ఈ మొత్తం కేసుకు సంబంధించి పోరాటం చేస్తున్నాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు పూర్తిగా బయట ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఈ స్థాయిలో మనుషుల్ని మాయం చేస్తారా, ఈ విధంగా ప్రాణాలు తీస్తారా అనేటువంటి ఒక ఇమేజ్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఒక డిస్కషన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ డిస్కషన్ను డైవర్ట్ చేయడానికే ఈ అరెస్టులు జరుగుతున్నాయి అనేటువంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరూ చేస్తున్నటువంటి ఆరోపణ. ఆల్ ఆఫ్ ఎ సడన్ కేవీఆర్ అనేటువంటి వ్యక్తిని గతంలో ఉన్నటువంటి కేసును వచ్చి ఎందుకు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది? ఎట్ ద సేమ్ టైం అక్కడికి వెళ్ళి మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అక్కడ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో, ఆ జోసెఫ్ అలియాస్ ప్రశ్నారావణ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈ విధంగా ఒక కేసు మీద ఇంకో కేసు, ఒక కేసు మీద ఇంకో కేసు పెట్టి ఈ విధంగా వేధించేటువంటి ప్రయత్నం ఎందుకు జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఇది ఫస్ట్ టైం కాదు. ఆంధ్రప్రదేశ్లో చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారని, ప్రభుత్వం యొక్క తప్పులను ప్రశ్నిస్తున్నారని చాలామందిని ఇప్పటికే పోలీసులు పలుమార్లు అరెస్ట్ చేశారు. పలుమార్లు కోర్టులు పోలీసులకు మొట్టికాయలు వేశాయి. కొన్ని సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో బిఎన్ఎస్కి సంబంధించినటువంటి 111 లాంటి సెక్షన్స్ని పెట్టొద్దు అని చాలా కీలకంగా చెప్పాయి. మీరు అనవసరంగా ఇటువంటి సెక్షన్స్ పెడుతున్నారు అనేటువంటిది కూడా చెప్పాయి. ఆ సెక్షన్స్ పెట్టేటప్పుడు ఆధారాలు ఉండాలని చెప్పాయి. అయినప్పటికీ ఫస్ట్ అరెస్ట్ చేయాలి, ఆ తర్వాత ఏదో విధంగా ఆరోపణలతో రిమాండ్కు పంపించాలి అనేటువంటి ఒక తొందర కొంతమంది పోలీసు అధికారులు కనిపిస్తుంది అనేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో ఈ ప్రశ్నకు సంబంధించి ఎవరైతే రావనున్నారో ఆయనకు సంబంధించి చాలామంది ఇందులో రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా జరిగినటువంటి ఈ మొత్తం అనర్థం ఏదైతుందో, జరిగినటువంటి ఈ మొత్తం ప్రక్రియ ఏదైతుందో దాని మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన కామెంట్ దాని మీద వినిపించడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం సుగాలి ప్రీతి, కర్నూలుకు సంబంధించినటువంటి సుగాలి ప్రీతి ఎవరైతే అమ్మాయి చనిపోయారో వాళ్ళ తల్లి న్యాయం కోసం పోరాడుతున్నటువంటి ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ తల్లి ఎవరైతుందో ఆమె కూడా, సుగాలి పార్వతి కూడా దీని మీద స్పందించడం జరిగింది. ఆమె కూడా చెప్పింది నిజంగానే పోలీసులు ఇంత వాయువేగంగా ఏదైతే వచ్చి మొత్తం అరెస్టులు ఇవన్నీ చేస్తున్నారో మరి ఎందుకు మిగిలిన కేసుల్లో చేయట్లేదు? ఇక్కడ చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఒక కొద్ది రోజుల క్రితం, ఒక వారం 10 రోజుల క్రితం కొన్ని కామెంట్స్ చేశారు తన పార్టీ నాయకులకు సంబంధించి. మీరెందుకు బయటికి రారు? నన్ను విమర్శించినప్పుడు, లేకుంటే మన మీద వాళ్ళు వైఎస్ఆర్సీపీలో అటాక్ చేసినప్పుడు మీరెందుకు వాళ్ళను ఎదుర్కోరు, వాళ్ళ మీద మాట్లాడరు అని ప్రశ్న చేయండి. ఆ తర్వాత మనం చూసాం పంతం నానాజీ అనేటువంటి ఒక ఎమ్మెల్యే మాట్లాడినటువంటి భాషను మనం చూసాం. ఆ భాష ఎలాంటిది అనేటువంటిది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు. ఇంకెవరైనా కావాలంటే సోషల్ మీడియాలో అవైలబుల్ ఉంది. అది ఒక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన మాట్లాడినటువంటి పదజాలాన్ని చాలా స్పష్టంగా వెళ్ళి చూడొచ్చు. ఇది మాత్రమే కాదు, ఒక 3 రోజుల క్రితము చంద్రగిరికి సంబంధించి, చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి సొంత గ్రామం ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గం ఏది ఉందో దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడినటువంటి భాష ఆడవాళ్ళు మాత్రమే కాదు మగవాళ్ళు కూడా వినలేని భాష. మాజీ జడ్జి గురించి మాట్లాడినటువంటి భాష, ఒక మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి మాట్లాడినటువంటి భాష అందులో ఉంది. ఇక దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనికి సంబంధించినటువంటి ఇష్యూని మనం కూడా చూడు, ఆయన భాష గురించి ఆ జిల్లా వాళ్ళే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ భాషకు సంబంధించినటువంటి ఒక ఐడియా ఉంది. సో ఇటువంటి భాషను వాడుతున్నప్పుడు, ఇటువంటి ప్రక్రియ జరుగుతున్నప్పుడు మరి వీళ్ళ మీద చర్యలు ఎందుకు లేవు?
ఎందుకు ఈ విధంగా ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే తప్పును తప్పు అంటున్నారో వాళ్ళ మీద ఇటువంటి కేసులు పెట్టినప్పుడు పోలీసులు ఎందుకు ఇంత వేగంగా స్పందించి ఎందుకు ఇలా తీసుకెళ్తున్నారు, అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అనేటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ కేసు ఇమీడియట్గా ముఖ్యంగా ప్రశ్న రావణ్, అదేవిధంగా జర్నలిస్ట్ కేవీఆర్కి సంబంధించినటువంటి 2 కేసులను చూసుకుంటే గాదె సాయికృష్ణ, క్రాంతి కుమార్ ఎవరైతే విజయవాడలో పోలీసులకు సంబంధించినటువంటి వేధింపులు కావచ్చు, లేకుంటే పోలీసుల చేతుల్లో చనిపోయినటువంటి సాయికృష్ణ కేసు కావచ్చు, వేధింపులతో చనిపోయినటువంటి క్రాంతి కుమార్ కేసు కావచ్చు, ఈ 2 కేసులకు సంబంధించి ఇప్పటికే మొత్తం ఇమేజ్ దెబ్బతింది. గవర్నమెంట్ ఇమేజ్ దెబ్బతింది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇమేజ్ దెబ్బతింది, అదేవిధంగా ముఖ్యమంత్రి ఇమేజ్ దెబ్బతింది, అదేవిధంగా డీజీపీ ఇమేజ్ దెబ్బతింది, సిపి ఇమేజ్ దెబ్బతింది, పోలీసుల ఇమేజ్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో డ్యామేజ్ కంట్రోల్ కోసము ఒక కొత్త ఇష్యూను రైజ్ చేయడానికి, కొత్త ఇష్యూను డిస్కషన్లో పెట్టడానికే ఈ మొత్తం అరెస్టులు జరుగుతున్నాయి అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. బట్ లీగల్ ఫెటర్నిటీ ఎవరైతే ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఉన్నటువంటి లాయర్స్ ఉన్నారో వాళ్ళు ఈ కేసును చూడొచ్చు. ఈ కేసులో నిజంగానే ఇంత అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? కోర్టు 2 సార్లు చెప్పింది, 2 కోర్టులు క్లియర్గా చెప్పాయి రిమాండ్ అవసరం లేదు అనేటువంటిది. ఆ తర్వాత కూడా సేమ్ కేసును 3వ కోర్టు కూడా తీసుకెళ్లడం అనేటువంటి దాన్ని మనం చూడొచ్చు. సో ఏదో ఒక విధంగా కొత్త సెక్షన్లు యాడ్ చేయాలి, ఏదో విధంగా కొత్తగా ఆరోపణలు యాడ్ చేసి ఏ విధంగానైనా రిమాండ్కు పంపించాలి అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్, డెస్పరేషన్ అనేటువంటిది ఈ మొత్తం కొంతమంది పోలీసుల్లో కనిపిస్తుంది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సో నేను ఒక విషయం చెప్పిందంటే ఈ ఇమేజ్ ఏదైతే ఉందో పోలీస్ ఇమేజ్ ఇది ఇంకా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఇది ఎందుకు జరుగుతుంది? ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించరా అనేటువంటిది అడిగితే 2 ఏళ్లలో ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి అనేటువంటివి అసలు నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి ఇటువంటివి. ఆంధ్రప్రదేశ్లో 2 ఏళ్లలో జరిగినటువంటివి చెప్పుకుంటూ పోతే 2 గంటలు కాదు 20 గంటలైనా కానీ దానికి సంబంధించినటువంటి ఆ మొత్తం ఏవైతే ఉన్నాయో చిట్టా అనేటువంటిది కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం లేదు. సో ప్రశ్న రావణ్ను ఇప్పుడు మళ్ళీ 3వ పోలీస్ స్టేషన్ కోర్టుకు తీసుకెళ్ళిన తర్వాత కోర్టు ఏం చెప్తుందనేటువంటి చూడాలి. కనీసం ఆ తర్వాతనైనా, ఆ కోర్టు నిర్ణయం తర్వాతనైనా పోలీసులు ఆగుతారా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి జనసేనకు సంబంధించిన కార్యకర్తలు ఆగుతారా? జనసేన కార్యకర్తల పేరుతో కొంతమంది పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన వాళ్ళందరినీ ఏం చేయాలి? అరెస్ట్ చేయాలి. ఎందుకంటే పోలీసుల విధులను అడ్డుకోవడం అనేటువంటిది నాన్ బెయిలబుల్. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి రిమాండ్ చేయాలి కదా. చేస్తారా? ఎంతమందిని రిమాండ్ చేస్తారు? ఎంతమందిని జైలు పంపిస్తారు? దీన్ని ఏదైతే చట్టబద్ధంగా పనిచేయాలి అని చెప్తున్నటువంటి డిప్యూటీ సీఎం దీన్ని ఏ విధంగా అంగీకరిస్తారు? వాళ్ళని అరెస్ట్ చేయాలని డైరెక్ట్గా తన పార్టీ నాయకులైనా వీళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాల్సిందే అని ఒక స్టేట్మెంట్ జనసేన నుంచి వస్తుందా? సో ఇవన్నీ చూడాలి. ఇది కేవలము అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్నటువంటి జనసేన నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయమా? కావాలని పైనుంచి చేస్తున్నారా? జనసేన సోషల్ మీడియాలో రావణ్కి వ్యతిరేకంగా ఎటువంటి కాన్స్పిరసీ జరుగుతోంది, ఏ విధంగా ఒక కుట్ర జరుగుతుంది అనేటువంటి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. సో డెఫినెట్గా నేను ఒక విషయం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ప్రశ్న రావణ్ విషయంలో ఏదైతే అత్యుత్సాహం కనిపిస్తుందో, ఎందుకు ఆ అత్యుత్సాహం అనేటువంటిది, లేకుంటే ఆ స్థాయి స్పీడ్ అనేటువంటిది తప్పు చేసినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన నాయకులపైన, అదేవిధంగా తప్పు చేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఆ పార్టీ కండువా వేసుకున్నటువంటి గుండాలపైన ఎందుకు లేదు అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో ఇక్కడ డెఫినెట్గా ఒక వ్యవస్థకు సంబంధించినటువంటి నిజాయితీ మీద, వాళ్ళ ఇంటిగ్రేషన్ మీద క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఓవరాల్గా చూడాలి. బట్ భారతదేశంలో ఇప్పటికీ ప్రతి ఒక్కరు నమ్మకంతో ఉన్నటువంటి వ్యవస్థ ఏదన్నా ఉందంటే అది న్యాయ వ్యవస్థ. ఇప్పుడు ప్రశ్న రావణ్ విషయంలో కూడా 2 సార్లు కోర్టు రిమాండ్ అవసరం లేదని చెప్పింది. సో డెఫినెట్గా అధికార పక్షాలు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది కుమ్మక్కైనటువంటి కొంతమంది పోలీసులు తప్పులు చేసినా కానీ న్యాయస్థానాలు ఎప్పటికప్పుడు వాళ్ళని నిలదీస్తున్నాయి, వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాయి, వాళ్ళు చేసినటువంటి పని తప్పు అని చెప్తున్నాయి. ఇప్పుడు కూడా ఈ కేసులో అదే జరుగుతుంది. బట్ ఇప్పటికైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమ తప్పులు ఏంటి అనేటువంటిది గ్రహించాలి. ఎట్ ద సేమ్ టైం జరుగుతున్నటువంటి తప్పును అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లేదంటే మాత్రం ప్రజలు ఇవన్నీ గమనిస్తారు, విశ్లేషిస్తారు. సరైనటువంటి సమయం వచ్చినప్పుడు దీనికి తాము ఓటు రూపంలో ఒక ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.